ఉంటాయి. ఒక భక్తురాలు మంజుల అని ఆమె డాక్టర్, లేడీస్ డాక్టరు. సో ఆమె చాలా అబార్షన్స్ చేశారు. ఇది చాలా సంవత్సరాల ముందు జరిగింది. సో అయితే ఆమెకి పెళ్ళైన తర్వాత సంతానం కలగటం లేదు. ధర్మాలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తెలుసుకున్నారు తను చేసింది తప్పు అని. సో ఇప్పుడు ఆమెకి సంతానం కలగటం లేదు. సో ఆమె కల్కి ఆజ్ఞకు వచ్చారు సత్యలోకంలో, ఎలాగ ఈ చెడ్డ కర్మ నుంచి బయటికి రావాలి అని. కల్కి ఆజ్ఞలో చాలాసార్లు పరిహారం లభిస్తూ ఉంటుంది. తప్పులు చేసిన వాళ్ళకి ఆ పరిహారం చేసినట్లయితే ఆ సత్కర్మ అనేది కలుగుతుంది. మళ్ళీ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈమెకి కల్కి ఆజ్ఞలో భగవాన్ చెప్పున్నారు, నువ్వు 108 మొక్కలు నాటి నీళ్లు పోస్తూ ఉండు. అంతేకాకుండా ఒక కుక్కని దత్తత తీసుకొని, అంటే వీధిలో తిరుగుతుంటాయి కదా, ఆ కుక్కకి నువ్వు ఆహారం పెట్టి దాని బాగోగులు చూసుకోవాలి అని చెప్పున్నారు. సో ఆమె సమీపంలో ఉన్న ఒక స్కూల్లోని 108 మొక్కలు నాటి వాటికి నీళ్ళు అది పోపిస్తూ ఉంది. ఆమె కూడా అప్పుడప్పుడు వెళ్ళి పోస్తూ ఉంటుంది. ఒక కుక్కను కూడా చూసి ఆమె వీధిలో తిరుగుతున్న కుక్క దానికి ఆహారం పెట్టడం, దానికి ట్రీట్మెంట్ ఇప్పించడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కొన్ని వారాలు అయిన తర్వాత ఆమె నాటిన మొక్కలన్నీ పెరుగుతూ ఉన్నాయి. కొన్నిటికి పువ్వులు కూడా వచ్చున్నాయి. ఇవన్నీ చూస్తుండగా ఆమె యొక్క మానసిక స్థితి కూడా మారుతూ వచ్చింది. కొన్ని నెలల తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది. తర్వాత ఆమెకి పాప కూడా పుట్టింది. సో ఇట్లాగా ఆ సత్కర్మ మనకి లభించాలన్నా, చెడ్డకర్మ తొలగాలన్నా ఈ గ్రహం యొక్క అనుకూల స్థానము మనకి సహాయం చేస్తూ ఉంటుంది.